దేవుని దగ్గర కూడా అంతే. ప్రార్థనలో నువ్వు మాట్లాడాలనుకునే మాట్లాడేసే తర్వాత నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ విను. కనీసం ప్రార్థన చేయబోయేటప్పుడు కూడా ముందు వాక్యం చదివి అందులో ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేయి. ఇది దేవునితో నడుచుకోవాల్సినటువంటి విషయం. రోగం వచ్చిందా? రోగం వస్తే ఏం చేయమన్నాడు? రిపోర్ట్ వచ్చింది, ఆ క్యాన్సర్ అనో ఏదో ఇంకొకటనో ఏదో జబ్బు, పెద్ద కంపెనీ జబ్బు అనేదో వచ్చింది. రిపోర్ట్ వచ్చిన రాగానే దేవుడు ఏం చేయమన్నాడు? అసలు దేవుని మనసు ఏం చెప్పింది? చక్కగా గదిలో పోయి తలుపులు వేసుకొని కూర్చొని ఏడవసేపు ఏడవమని చెప్పాడా? కచ్చిపంతా తడిసిపోయిన దాకా చెప్పాడా? వాక్యం ఏం చెప్పింది? రోగి అయిన వ్యక్తి ఏం చేయాలో చెప్పింది. సమస్యలో ఉన్నోడు ఏం చేయాలో చెప్పింది. ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పింది. శత్రు భయంలో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పి ప్రతి దానికి గ్రంథములో సమాధానం ఉంది. జబ్బు రిపోర్ట్ వచ్చినప్పుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే గ్రంథములో ఏం చెప్పాడంటే ఫస్ట్ మాట భయపడకుడి అని చెప్పాడు. భయపడకు.